ప్రియమైన దేవుని వారలారా, మీతో కలిసి దేవుని వాక్కులను ధ్యానించగలిగే మహాభాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించినందులకు మనందరి తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన దైవజనులు ప్రభుదాస్ గారు, మరి హాలు విషయంలో సహకరించిన ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో సేవను జరిగిస్తున్న సుధాకర్ గారు, విశాఖపట్నం నుంచి మరి వచ్చిన విశాఖపట్నంలో లేఖనాల పరిశోధనలు జరిగిస్తున్న మరి గౌరవనీయులు రాజన్న గారు, అదేవిధంగా నాతో జతపల్లివాడైన జాన్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలుపుతున్నాను. మరి వాక్యం పట్ల ఆసక్తితో దేవుణ్ణి ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు తెలుపుతూ ఈ లేఖనాల పరిశోధనలో మొదటి పాఠం ముందుగా ప్రకటించినట్లుగా నీ దినముల లెక్క నీకు తెలుసా? మనిషికి ఇవ్వబడిన దినములేంటి? మనకివ్వబడిన దినములకు ఏదైనా ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందా? ఆయుష్ కాలము లేదా జీవితకాలం అని పిలుచుకుంటున్న మనకివ్వబడిన దినాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ దినాల వెనుకున్న దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరూ మానవ జీవితంలో తెలుసుకోవలసిన ఒక అపురూపమైన సందర్భమే. ఒకసారి మీ బైబిల్ను తెరిచి కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10-11 వచనాలను చూడగలిగితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. బైబిల్లో కనపడుతున్న ఈ భాగాన్ని బాగా ఆలోచించగలిగితే, దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన అని 90 అనే అక్షరం దగ్గర చిన్న అక్షరాలతో రాయబడింది. దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన. నిజంగా బైబిల్ పట్ల మనసు పెట్టి మనం ఆలోచించగలిగితే, భక్తులు దేవుని గురించి మాట్లాడిన మాటలు కానివ్వండి, వారు చేసిన ప్రార్థనలు కూడా ఎంతో ఉన్నతంగా కనపడుతుంటాయి. ప్రియమైన వారలా, కీర్తనల గ్రంథం ఈ 90వ అధ్యాయంలో దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన అని మనం చదువుతున్నప్పుడు, వారు చేసిన ప్రార్థనలు ఈరోజు వాక్కులుగా మనం నేర్చుకోవలసిన అవసరత ఉన్న ప్రార్థన. ఆ రోజు మోషే గారు చేసిన ప్రార్థన. నిజంగా మనం కూడా ప్రార్థన చేస్తుంటాం, కానీ మోషే గారు ఉపయోగించిన పదాలు, ఆ భావం మనం ఆలోచించగలిగితే మన ప్రార్థన అంతా ఏదో ఒక బట్టి పట్టుకున్నట్టుగానే ఉంటుంది. ప్రేమన వారలారా, ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ ముగించాలన్నట్టుగానే ఉంటుంది. కానీ భక్తులు చేస్తున్న ప్రార్థనను చూస్తుంటే అందులో ఒక్క పదం మన ప్రార్థనలో ఉపయోగించామని ఆలోచించుకుంటే ఆశ్చర్యపోతామండి. మోషే గారు ఉపయోగిస్తున్న పదం ఏంటో తెలుసా? దేవా, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఎందుకు మోషే గారికి తన దినముల లెక్క తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది? మానవ ఆయుష్ కాలాన్ని మనిషికి తెలుసుకోవాలన్న ఆశ కలిగింది అంటే, ఈ కాలం వెనుక దేవునికి ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశం వస్తుంది. కాలం వస్తుంది, వెళ్ళిపోతుంది అనుకోకుండా మోషే గారు చేస్తున్న ఈ ప్రార్థన మనందరికీ సంబంధించిందండి. అందుకే మోషే నాకు అనలేదు, మాకు అంటున్నాడు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము,
మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. మనకివ్వబడిన ఆయుష్ కాలము లేదా దినములు ఎందుకు దేవుడు ఇస్తున్నాడు? ఈ ఆయుష్ కాలాన్ని ఇవ్వటంలో దేవునికి ఏదైనా బలమైన ఉద్దేశం ఉందా అని దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థనలో ఉంటున్న ఈ అద్భుతమైన పదాన్ని ఆలోచించడానికి మనం పూనుకుంటే నిజంగా దేవుడు మనకు కాలాన్ని ఇవ్వటంలో ఆయనకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని బైబిల్లో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చూడండి. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. నేను పిండముగా ఉన్నప్పుడే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అన్నాడు. అంటే దేవుడు మనకు ఆయుష్ కాలాన్ని ఎప్పుడు నిర్ణయిస్తున్నాడంటే తల్లుల గర్భాలలో మనం పిండముగా ఉన్నప్పుడే, ఇదిగో ఇన్ని సంవత్సరాలు మనం భూమి మీదికి వచ్చిన తర్వాత బ్రతకాలి అన్న ఆలోచన మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకని కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం ఈరోజు. కానీ ఈ సమయాన్ని ముందుగా నిర్ణయించిన సమయం ఇది. ఎప్పుడంటే ఒక 2 నెలల క్రితం దేవుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత వీరెంతకాలం బ్రతకాలి, వారెంతకాలం బ్రతకాలని నిర్ణయించటం లేదు. కానీ మనమందరం తల్లుల గర్భాలలో పిండములుగా ఉన్నప్పుడు, పిండం అనగానే తల్లి గర్భంలోనికి ప్రవేశించి 4 నెలల వయసున్న మనకి సైన్స్ పరిభాషలో వారు పెట్టిన పేరు పిండం. మనమందరం పిండముగా ఉన్నప్పుడే మనము భూమి మీదికి వచ్చి ఎన్ని దినాలు బ్రతకాలో అన్నది నియమింపబడింది, అంటే ఫిక్స్ అయిపోయింది. అంటే పుట్టగానే ఏ రోజు పుట్టాడో మనందరికీ తెలుసు. కానీ మనం పుట్టినరోజే ఏ రోజు భూమి మీద నుంచి వెళ్ళిపోతామో దేవునికి కూడా తెలుసు. అంటే జననపు తేదీని మరణపు తేదీని వ్రాసుకుని వచ్చిన వారం ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏ రోజు వెళ్ళిపోవాలో కూడా నిర్ణయింపబడిన తర్వాతనే ఈ భూమి మీదికి మనం వస్తున్నాము. ఇదే అర్థాన్ని మరొక మాటలో కూడా మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటి అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు అన్నాడు. అంటే ముందుగానే దేవుడు నియమిస్తున్నాడు. దేవుడు ముందుగా నియమించిన ఆయుష్కాల దినములు అంటే పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఇదిగో 20, 30, 40, 50, 60, 70, 80, 90 అని నిర్ణయిస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూడగలరా? ఇదే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనది ఒకటియు లేదు గనుక నేను సంతోషమును పొగిడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు
దేవుడు వారికి నియమించిన కాలమంతయు, ఆయుష్ అన్న, జీవిత కాలము అన్న, జీవిత దినములు అన్న ఒకే అర్థాన్ని స్ఫురించే మాటలు. దేవుడు వారికి నియమించిన కాలమంతయు, దేవుడు వారికి నియమించిన అన్నాడు. ఎప్పుడు నియమించాడో మనకు తెలిసిపోయింది. తల్లుల గర్భాలలో మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనకు ఆయుష్ కాలాన్ని నిర్ణయించాడు. పోనీ బాగా ఆలోచించగలిగితే దేవుడు నియమించాడు అన్న సంగతి మనకు అర్థమవుతున్నప్పుడు ఎందుకు ఆయుష్ కాలంలో తేడా జరుగుతుందన్న ఆలోచన దాని వెంట రావటం సహజం. అందరము తల్లుల గర్భాలలో పిండముగానే ఉన్నప్పుడు అందరికీ ఒకే ఆయుష్ ఉందంటారా? లేదు. ఒకరికి 60, ఒకరికి 70, ఒకరికి 80, ఒకరికి 90, ఒకరికి బ్రతకాలనున్న బ్రతకలేని పరిస్థితి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసినా రాదు. ఏంటి తేడా ఎందుకు జరిగింది? దేవుడు ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు, కానీ అందరికీ ఒకే రకమైన ఆయుష్ కాలాన్ని ఎందుకు ఇవ్వటం లేదు? ఆయన ఆయుష్ కాలాన్ని దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఏదైనా పరిగణలోనికి తీసుకుంటున్నాడా? మనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు దేని గురించి ఆలోచించి 20 అంటున్నాడు, 30 అంటున్నాడు, 40 అంటున్నాడు, 50 అంటున్నాడు, 60 అంటున్నాడు? చూసారా ప్రియమైన వారలారా, మనకంటే చిన్నవారు చనిపోయినప్పుడు మనకు రావలసిన ఆలోచన, నేనెందుకు బ్రతికున్నాను, నాకంటే చిన్నవాడు ఎందుకు చనిపోయాడన్న ఆలోచన రావాలి. కొందరి ఇళ్లల్లో పిల్లలు చనిపోతారు, తల్లిదండ్రులు ఉంటారండి. కన్నవారిని కోల్పోయి మేమెందుకున్నాము అన్న ఆలోచన రావటం వారికి సహజం. ఎందుకు ఈ తేడా వస్తుంది? పుట్టగానే చనిపోయిన వారు ఉంటున్నారు, 10 సంవత్సరాల లోపు చనిపోయిన వారు ఉంటున్నారు. ఎందుకు దేవుడు ఈ ఆయుష్ కాలాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఎందుకు ఈ ఆయుష్ కాలాలలో తేడా జరుగుతుంది అనేది మనకు అర్థం కావాలి. మనకు అర్థం కావాలి. ఎందుకంటే మన దినాలు చాలా విలువైనవి. ఒక దినంలో మనం సంపాదించిన సంపాదన విలువైంది అని సాయంకాలం సంపాదన లెక్క పెట్టుకుంటావు, కానీ నువ్వు సంపాదించిన దానికంటే ఒక దినము నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది చూసావా, ఆ దినము చాలా విలువైంది ప్రియమైన వారలారా. ఆ దినము చాలా విలువైనది. దైవజనుడైన మోషే గారు ఆలోచిస్తూ, నా దినముల లెక్క నాకు తెలియాలి దేవా, ఈ దినముల లెక్క ఏంటో నాకు తెలియకపోయేసరికి నా దినాలను ఎలా గడపాలి, ఈ దినాలను ఎలా ముగించుకోవాలో నాకు అర్థం కాక నా దినములు వ్యర్థమైపోయాయి. ఇక చాలు, ఆ లెక్కేంటో నాకు తెలిస్తే నా జీవితంలో నుంచి ఎన్ని దినాలు ఇక వెళ్ళిపోతున్నాయో లెక్క పెట్టుకుంటానయ్యా అంటున్నాడు. వారి ప్రార్థనలో ఆలోచన ఉంది. వారి ప్రార్థనలో వారి బ్రతుకును గురించి ఏదో తెలుసుకోవాలన్న ఆశ ఆ ప్రార్థనలో కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా అదే ఆశ మనలో మొదలైతే, తండ్రి నా జీవిత కాలం వెనుక నువ్వు ఏ ఉద్దేశంతో 20 ఇచ్చావు, 30 ఇచ్చావు, 40 ఇచ్చావు, చావగానే జనన మరణాలు అని తేదీలు రాసుకుంటూ ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు అని చెప్పుకుంటాం, కానీ అన్ని సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు ప్రియమైన వారలారా? ఎందుకు ఇచ్చాడు? ఒక ఆకారాన్ని మలిచి ఈ భూమి మీదకి పంపుతూ ఈ ఆకారము ఇన్ని సంవత్సరాలు ఉండాలనే జీవిత కాలాన్ని, ఆయుష్ కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడో, ఇవ్వటంలో ఎందుకు తేడా జరుగుతుందో, ఈ తేడా వెనక దేవుడు దేనిని పరిగణలోనికి తీసుకున్నాడో మళ్ళీ బైబిల్లోనికి వెళ్ళగలిగితే, తల్లుల గర్భాలలో మనం పిండముగా ఉన్నప్పుడు ఆయుష్ నిర్ణయించేటప్పుడు దేవుడు దేనిని పరిగణలోనికి తీసుకుంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము
క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎఫెసీ పట్టణంలో దేవుని పిల్లలను ఉద్దేశించి వ్రాస్తూ, ఇదిగో మీకు ఒక విషయం చెప్పాలి, అన్యులలో నుంచి దేవునిలోనికి వచ్చిన వారిని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఒకప్పుడు మీ కార్యక్రమాలు వేరు, లోకంలో ఉన్నారు, లోకపు కార్యక్రమాలలో ఉన్నారు. కానీ క్రీస్తు ప్రేమను బట్టి దేవునిలోనికి వచ్చిన మీకు ఒక సంగతి తెలియాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు కావాలనుకున్నాడో తెలుసా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. ఏమంటే ముందుగా అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఈ భూమి మీదికి రావటం కంటే ముందుగా, ఈ ప్రకృతిని దేవుడు కలిగించటం కంటే ముందుగా దేవుడికున్న ఆలోచన ఏంటంటే ముందుగా సత్క్రియలను సిద్ధపరిచాడు. సత్క్రియలను సిద్ధపరిచాడు. ఆ సత్క్రియలు ఇదిగో మనము భూమి మీదికి వచ్చి దేవుని కొరకు చెయ్యాలి అని ఆశ కలిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకమందున్న మన కన్న తండ్రి. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనోహ దంపతుల దగ్గరికి దేవదూత వచ్చింది. మనోహ భార్య గారికి అర్థం కావటం లేదు. పొలంలో పని చేసుకున్నప్పుడు వచ్చింది, మాట్లాడింది, నీ గర్భవాసం నుంచి ఒక కుమారుడు పుట్టబోతున్నాడనే విషయం చెప్పింది. ఆ విషయాన్ని గబగబా ఇంటికి వెళ్ళింది. ఏమంటే ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను పొలంలో ఎప్పటిలాగా పని చేసుకోవడానికి వెళుతున్నాను కదా, ఒక పురుషుడు దేవదూత అనుకుంటాను, దేవదూత నాతో మాట్లాడాడంటే, ఈసారి మళ్ళీ దేవదూత కనిపిస్తే నా దగ్గరికి రా, నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అని మనోహ అనగానే మళ్ళీ దేవదూత కల్పించినప్పుడు మనోహ భార్య భర్తను తీసుకుని వెళ్ళింది. ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన ఈ మాటను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సందర్భాన్ని మీరు చూడగలిగితే 13వ అధ్యాయం 12వ వచనం. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరునప్పుడు నా గర్భాన ఒక బిడ్డ పుట్టబోతున్నాడని మీరు చెబుతున్నారు కదా, అప్పటికి ఇంకా పుట్టలేదు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎట్టివాడగునో, అతడు చెయ్యవలసిన కార్యమేమిటో నాకు తెలుపుమని మనవి చెయ్యగా, దేవుడు నా గర్భం నుంచి ఒక కుమారుణ్ణి రప్పించబోతున్నాడన్న వార్త వినగానే మనోహ ఆలోచనలు ఎంత వేగాన్ని అందుకున్నాయంటే, దేవుడు ఇస్తున్నాడంటే ఊరికే ఇవ్వడు, ఏదో కార్యక్రమాన్ని భూమి మీద దేవుని కొరకు జరిగించడానికే ఇస్తున్నాడు. అతడు చేయవలసిన కార్యము ఏమిటో, ఏ కార్యక్రమం కోసం పుడుతున్నాడు అంటే, భూమి మీదికి వస్తున్న ప్రతి మనిషి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఈ భూమి మీదికి మనం వస్తున్నాం. ప్రియమైన వారలారా, అతడు చేయవలసిన కార్యమేమిటి? మనోహ గారు దేవదూతను అడుగుతున్నప్పుడు అప్పటికి ఇంకా సంసోను గారు పుట్టలేదు. అంటే పుట్టక మునిపే నిర్ణయించబడింది ఏంటో తెలుసా? సత్క్రియ నిర్ణయించబడింది. ఆ సత్క్రియ ఏంటో బైబిల్లో మీరు చూడగలిగితే ఇదే 13వ అధ్యాయము 5వ వచనము. 13వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భవతి అయి కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగలి కత్తి వెయ్యకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. అంటే పని ఏంటంటే ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలును రక్షించాలి. ఇది సత్క్రియ. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై క్రీస్తు ద్వారా మనము సృష్టింపబడిన వారు అన్న ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటున్నమాట. ముందుగా అంటే సంసోను గారు పుట్టడం కంటే ముందుగానే
సంసోను గారు చెయ్యవలసిన సత్క్రియ నిర్ణయించబడింది. ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే, మనం పుట్టటం ముందా మనం చేయవలసిన కార్యక్రమాలు దేవుడు ముందుగా నిర్ణయించాడంటే, ముందుగా నిర్ణయించిన తర్వాతనే చెయ్యడానికి మనం పుడుతున్నాం. అంటే నీకంటే ముందున్నవేంటో తెలుసా? నువ్వు చేయవలసిన సత్క్రియలు. ఏమంటే నేను ముందుగా వచ్చానా? నేను ఏం చెప్పబోతున్నా ఆ పాఠాలు మీ దగ్గరికి ముందుగా వచ్చాయా? నేను రాలేదు, కరపత్రం వచ్చేసింది. ఇదిగో వచ్చిన తర్వాత చెప్పబోయే పాఠాలు రెండు. ఆ చెప్పబడిన, ఆ నిర్ణయించబడిన ప్రకారంగా ఈరోజు పాఠాలను మనం మాట్లాడుకుంటున్నాం. చూసారా? దేవుడు ముందుగా సత్క్రియలను నిర్ణయించాడు. ఆ సత్క్రియలు నీ ద్వారా జరిగించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగిన తండ్రి నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన కార్యక్రమాల లిస్టు చూశాడు. ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఎంత ఆయుష్ కాలము ఉండాలి? ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే 60 సంవత్సరాలు ఉండాలి. 60. నా కుమార్తె కొన్ని కార్యక్రమాలు చేసి నాకు దగ్గరికి వస్తే చాలు 40. అమ్మో, నా కుమారుణ్ణి పలాని ప్రాంతంలో పుట్టిస్తున్నాను, అక్కడ కార్యక్రమాలు జరిగించాలి. ఇదిగో చాలా కార్యక్రమాలు జరిగించాలి. 80, 100, 50, 60. అంటే దేవుడు ఆయుష్ను మనకు నిర్ణయించేటప్పుడు దేనిని పరిగణలోనికి తీసుకుంటున్నాడు? భూమి మీదికి వచ్చి మనం చేయవలసిన సత్క్రియలను పరిగణలోనికి తీసుకుంటున్నాడు. క్రియలను బట్టి ఆయుష్ను నిర్ణయిస్తున్నాడు. మనం కూడా అంతే కదండి. ఏదైనా పని, ఇంటి పని ఏదైనా ఉందనుకోండి, పనివారిని పిలుస్తాం. పనివారిని పిలిచి ఎన్ని రోజుల్లో చేస్తారు చెప్పండి అన్నప్పుడు ఆ పనివాడు టైం నిర్ణయించుకుంటాడు. ఆ టైం దేనిని బట్టి నిర్ణయించుకుంటాడు? ఒక్కసారి పని మీరు చూపించగలిగితే నేను ఎన్ని రోజుల్లో చేయగలను అన్నది మీకు చెప్పగలనండి అంటారు. ముందు నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను పని చూపిస్తానంటే ఎవరు నిర్ణయించుకోలేరండి. ఇదిగో అదేనయ్యా పని అంటే ఇదేముంది సార్ 2 రోజుల్లో చేస్తాను. ఈ 2 రోజులని దేనిని బట్టి నిర్ణయం తీసుకున్నాడు? అక్కడ పనిని చూశాడు, 2 రోజులు సరిపోతుంది అన్నాడు. లేదు బాబోయ్, ఇది 1 వీక్ పడుతుంది. ఈ 1 వీక్ అని దేన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్నాడు? పనిని. అంటే మనము కూడా కాలాన్ని నిర్ణయించుకుంటున్నాం. దేనిని బట్టి నిర్ణయించుకుంటున్నాం? పనిని బట్టి కాలాన్ని నిర్ణయించుకుంటున్నాం. దేవుడు కూడా ప్రారంభంలో మనిషికి ఆయుష్నిచ్చేటప్పుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల లిస్టు చూశాడు. మన పేరు, మనము చేయవలసిన కార్యక్రమాలు ఉన్నవి. ఇన్ని కార్యక్రమాలు చెయ్యాలి అంటే ఎంతకాలం ఉండాలని దేవుడు క్యాలిక్యులేషన్ చేసి ఇదిగో నీకు ఆయుష్ని నిర్ణయించాడు. జకరియా ఎప్పటిలాగే ధూపం వేయటానికి మందిరంలోనికి వెళ్ళాడు. జకరియా, నీ మొర నాకు వినబడింది, నీవు కుమారుణ్ణి కంటావు, అతడు గొప్పవాడు అవుతాడు. అతడు చేయవలసిన పని ఏంటో తెలుసా? అప్పటికి యోహాను గారు ఇంకా భూమి మీదికి రాలేదు. రాకమునిపై పని. అవును, రాకమునిపై పని. ఏం పని చేయాలని చెప్తున్నాడో చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 14వ వచనము, 15, 16, 17 వచనాలు. అతడు ప్రభు దృష్టికి, అంటే పుట్టబోతున్న యోహాను గారు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు
త్రిప్పును. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుటకై. అప్పటికి యోహాను గారు పుట్టకపోయినా పుట్టిన తర్వాత ఏం చెయ్యాలో ముందుగానే దేవదూత తెలియజేస్తుంది. అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కాకపోతే మనం తల్లుల గర్భాలలో ఉన్నప్పుడు ఎందుకొరకు పుడుతున్నారు అన్న ఆలోచన మన తల్లిదండ్రులకు రాక అప్పుడే వీరొకటి నిర్ణయించుకున్నారు. ఏమని? ఇదిగో నాకు కొడుకు పుడితే వాడిని ఏం చెయ్యాలి అని మనలో ఆలోచన ప్రారంభమైంది. నాకు కూతురు పుడితే ఏం చెయ్యాలి అంటే పుట్టబోతున్న వారి కొరకు మనం కూడా ఒకటి సిద్ధపరుస్తున్నాం, మనం కూడా ఒకటి అనుకుంటున్నాం. దేవుడు అనుకునే కార్యక్రమాలు ప్రేమన దేవుని పిల్లలారా. సాధారణంగా డైరీ రాసే అలవాటు ఉన్నవారు ప్రతిరోజు తాము ఏం చేశామో రాసుకుంటుంటారు. ప్రేమన వారులారా, తాము ఏం చేశామో రాసుకుంటుంటారు. కానీ దేవుడు రాసుకున్నది నువ్వేం చెయ్యాలనుకుంటున్నాడో రాసుకున్నాడు. చేసిన తర్వాత మనము రాసుకుంటుంటే నువ్వేం చెయ్యాలనో ఆయన రాసుకున్నాడు. ప్రేమన వారులారా, అప్పుడప్పుడు మరణ వాంగ్మూలం అని మీరు వినే ఉంటారు. మరణ వాంగ్మూలము అని. నేనెందుకు చనిపోతున్నాను అనటానికి కారణం తెలియాలి అని ఆలోచిస్తారండి. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఆత్మహత్య జరిగింది. మంచి కుటుంబం అండి, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 1,00,000కు పైగా సంపాదిస్తున్నారు. ఒక పాప. ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టింది ఆవిడ, భర్తను ఆఫీస్కి పంపింది, సూసైడ్ నోట్ మరణ వాంగ్మూలాన్ని రాసింది, చనిపోయింది. ప్రేమన వారులారా, చనిపోవడానికి ముందు ఆమె ఏం ఆలోచించిందంటే నేను చనిపోగానే మొట్టమొదటగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేయగానే ముందుగా నా భర్తనే అనుమానిస్తారు. కానీ నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు, నా భర్త విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పైగా మంచివాడు. మరి నా మరణ విషయంలో నా భర్త అరెస్ట్ అయిపోతే నా కూతురు పరిస్థితి ఏమవుతుంది అని బాగా ఆలోచించిందండి. బాగా ఆలోచించి ఒక మరణ వాంగ్మూలాన్ని రాసింది. అంటే నా చావుకు కారణం ఇదిగో నా భర్త కానే కాదు, నా భర్త కాదు. మనిషి చచ్చే ముందు చావుకు కారణాలు రాసుకుంటే దేవుడు మనం పుట్టక మునుపు నీ పుట్టుకకు కారణాన్ని రాసుకున్నాడు. దేవుడు రాసింది తెలియక చావటానికి ఒక కారణం ఉందని మనం రాసుకొని చచ్చిపోతున్న సమాజం. ప్రియమైన దేవుని పిల్లలారా, చావడానికి నీకు కారణం ఉన్నప్పుడు నువ్వు పుట్టడానికి దేవుడికి కారణం ఉండదా? నువ్వు రాసుకోవాలన్న ఆలోచన నీకు కలిగినప్పుడు దేవుడు కూడా వ్రాసి నిన్ను పంపాడు అన్న ఆలోచన రాకపోవటం వల్లే, దేవుడు రాసింది తెలియకపోవటం వల్లే మనిషి ఈ జీవితంలో తాను రాసుకుంటున్నాడండి. చావుకు కారణం మనం రాసుకుంటే నీ పుట్టుకకు కారణాన్ని దేవుడు రాశాడు. పుట్టుకకు కారణాన్ని రాశాడు దేవుడు అని ఆ రాయబడింది తెలుసుకుంటే మన చావుకు కారణాన్ని మనం రాసుకునే అవసరత లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యడానికి అన్నాడు. అంటే మన ఆయుష్ కాలం వెనుక దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఉన్నతమైన సంకల్పం ఉంది. మీకు 20 సంవత్సరాలు అనగానే ఊరికే ఇవ్వలేదు 20. ఆ 20 సంవత్సరాలలో మీరు చేయవలసిన దేవుని పనులు ఉన్నవి. మీకు 60 సంవత్సరాలు అనగానే దేవుడు ఊరికే ఇవ్వలేదు. 60 సంవత్సరాలు పట్టి అంత పని మీకున్నదయ్యా భూమి మీదకి వస్తున్నందుకు. 90 సంవత్సరాలు నీకు ఇచ్చాడు అంటే 90 ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ 90 సంవత్సరాల వెనక 90 సంవత్సరాలు చేయగలిగే పనులు నీకు ఉన్నవి.
ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై. సత్క్రియలు చేయాలంటే ఒక ఆకారం ఉండాలి. ఈ ఆకారము పనిలో ఉండాలంటే ఈ ఆకారంలో ఆత్మ ఉండాలి. ఈ ఆకారం పనిలో ఉండాలంటే శరీరము ఆత్మ కలిగిన ఈ ఆకారానికి ఆయుష్ కాలం కూడా ఉండాలి. ఇదంతా ఎందుకు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ప్రియమైన వారులారా. జకర్యా ఆశ్చర్యపోయాడండి. ఓహో, యోహాను గారు నా గర్భాన పుడుతున్నాడు, నా కొడుకు చేయవలసిన పనులు ఇవన్నమాట. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చింది. మరియా, నీ గర్భవాసమున సర్వోన్నతుడు దేవుడు కుమారుడు పుడుతున్నాడు. ఆయన పనేంటో తెలుసా? యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆయన వచ్చి చేయవలసిన పనుల గురించి ముందుగానే తెలియజేయబడుతుంది. చూడండి, ఇదే లూకాసు వార్త మొదటి అధ్యాయము 30 వచనం నుండి 31 చదువుకుందామండి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. అప్పటికి యేసుక్రీస్తు పుట్టలేదు. ఇదిగో, పుట్టిన తర్వాత చేయబోయే పనులు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఎంత? 33.5 సంవత్సరాల ఆయుష్ కాలము యేసుక్రీస్తుకి. ఇదిగో, ఈ పనులు చేయాలి. ఈ పని చేయటానికి యోహాను గారికి ఆయుష్ కాలము. ఈ పని చేయాలి సంసోను గారికి ఆయుష్ కాలము. ఏమండి, ఏ పని లేదని మనం అప్పుడప్పుడు వాపోతుంటాం, కానీ పుట్టుకతోనే నీకు పని ఉంది. పని మీదనే పంపాడు దేవుడు మనల్ని, పని మీదనే పంపాడు. ఇది తెలియకపోయేసరికి పౌలు గారి జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ప్రేమైన వారలారా, దేవుడు ముందుగా వ్రాసినది తెలియకపోయేసరికి పౌలు గారి జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. సౌలుగా ఉన్నప్పుడు ఒకరోజు ఆలోచించాడు. ఆయనను తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచింది సంఘాన్ని పాడు చేయటానికి కాదు. మరి ఇప్పుడు నేను ఎందుకు సంఘాన్ని పాడు చేసేవాడుగా మారిపోయాడంటే, ఆ ముందుగా వ్రాసిన సత్క్రియలు నాకు తెలియక ఈ పనుల కొరకే నేను పుట్టాను అనుకుంటున్నానని బెదిరించడం, హత్య చేయటం, సంఘాన్ని నాశనం చేశాడు. ప్రేమన వారలారా, యేసుక్రీస్తు నువ్వు హింసించుచున్న యేసుని అనగానే, నేను హింసిస్తున్నది సంఘాన్ని కదా, మనుషులను కదా అన్నప్పుడు, లేదు నన్నే అనగానే నేను ఏ పని అనుకున్నాను, నేను చేస్తున్న పని ఏంటి అనుకున్నాడు. ప్రేమన వారలారా, అప్పటి వరకు తాను చేస్తున్నదే న్యాయం అనుకున్న పౌలు గారు ఆలోచించాడు. తల్లి గర్భంలో నేను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచింది ఇందుకోసం కాదు. ఎందుకు? అన్యజనులలో తన కుమారుణ్ణి నేను ప్రకటించాలి. ఈ కారణం నాకు తెలియకపోయేసరికి దేవునికే వ్యతిరేకంగా నా బ్రతుకు మారిపోయింది. అయ్యో, నా కాలం అప్పటికే అయిపోయింది. ఏంటి, నేను తప్పు చేశాను, సరిదిద్దుకోవడానికి ఇంకా కొద్ది కాలమే ఉంది అనుకున్న పౌలు గారు వేగాన్ని పెంచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, వేగాన్ని పెంచాడు. నేను టెక్నాలజీ అభివృద్ధి పొందిన తర్వాత GPS నీకు దారి చూపించే టెక్నాలజీ డెవలప్ అయిందండి. ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి, ఇదిగో ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనగానే, అలాగే నువ్వు ఎందుకు పుట్టావో ఆ సత్క్రియలు కూడా ఉంటే బాగుండు కదా. కానీ లోకానికి ఇది తెలియదు. ప్రేమన వారలారా, అందుకే దేవుడు బైబిల్లో ఇదిగో నువ్వు ఎందుకు పుట్టావు, నీ వెనుకున్న సత్క్రియలను గురించి బైబిల్లో రాయించాడు. ఈ ఆకారాన్ని ఇవ్వటానికి, ఆకారంలో ఆత్మను పెట్టడానికి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు కారణమైపోయాయి. అందుకే పౌలు గారు చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఒక విషయం తెలియకపోతే తన జీవితం ఎలా దారి మళ్ళిందనో ఆలోచించుకుంటూ, బాధతో మాట్లాడుతూ, తన బ్రతుకు పరమార్థం తెలిసిందన్న ఆ ఆనందం ఆ మాటల్లో మనకు కనపడుతుందండి. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే, ఒకప్పుడు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి కలిగిన వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమన్నది పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని ఇది నేను చెయ్యవలసింది. మరి ఈ పని పౌలు గారు చెయ్యాలి అంటే ఎంతకాలం ఇవ్వాలి? ఈ పనిని జరిగించడానికి సరిపోయే కాలము. ఈ పనిని భర్త భార్యతో ఇదిగో వంట ప్రిపేర్ చేయాలి అనగానే భార్య ఉంటుందండి, ఎంతమందికండి అని అడుగుతుందండి. ఎందుకు? ఇద్దరికంటే ఒక్క అరగంటలో చేసేస్తాను, లేదు ఒక 10 మంది, వెంటనే టైం క్యాలిక్యులేట్ చేసుకుంటుంటుంది. 10 మంది అయితే 2 గంటలు పడుతుంది. అదేంటి ఇంతకుముందు 10 నిమిషాలు అన్నావు కదా, ఇప్పుడు గంట అంటున్నావు ఏంటి అంటే కుదరదు. సంఖ్య పెరుగుతుంటే సమయం కూడా పెరుగుతుంది. పనులు పెరుగుతూ ఉంటే ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది. పనులు తగ్గుతూ ఉంటే ఆయుష్ కూడా. కొన్ని పనులే కదా, నాకొక్కడికే నీకొక్కడికి అంటే చిటికెలో అంటదండి, అంతే. ఇంకా చిటికలో తయారు చేస్తాను, నీకు ఒక్కడికే కదా. లేదు ఒక 60 మంది, 60 మందా ఎన్ని చిటికలు వేసినా అవదు. సంఖ్య పెరుగుతున్నప్పుడు సమయం కూడా పెరిగినట్టుగా అలాగే పనులు పెరుగుతున్నప్పుడు మనకి ఇవ్వబడిన జీవిత కాలాన్ని కూడా దేవుడు ఇన్ని పనులు కదా, 80, 90, 100, 120, 120 కింది గిన్నిస్ బుక్లోకి ఎక్కడానికి మాత్రం కాదు, ఆయన బుక్కులో రాసుకున్నవన్నీ కంప్లీట్ చేయాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడికున్న ఎంత మంచి ఆలోచన ప్రియమైన వారలారా. పౌలు గారికి తెలియకపోయేసరికి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. తెలిసేసరికి నా పనులు ఇవి కాదు, అన్యజనుల్లో నా కుమారుని ప్రకటించాలని కన్న తండ్రి కోరుకున్నాడని ఆలస్యం చేయలేదు. ఇక సువార్త దండయాత్రలతో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆసియా ఎందంతటా పౌలు గారి ప్రకంపనలు, సువార్త ప్రకంపనలు వినబడ్డాయి ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా, మన కాలానికి మన పనులకున్న సంబంధం మనకు బాగా అర్థమైతే దైవజనుడైన మోషే గారు ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడో ఆ సందర్భంలోనికి వెళ్ళగలిగితే, మళ్ళీ కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పము. దైవజనుడైన మోషే గారి ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు అంటే, ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి పంపమని అడగటానికి బయలుదేరుతున్న ముందు చేస్తున్న ప్రార్థన ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? దేవదూత మాట్లాడటం ప్రారంభించింది. మోషే, గొర్రె పిల్లలను కాయటానికి నువ్వు పుట్టలేదయ్యా, ఇదిగో ఈ ప్రాంతానికి నువ్వు వచ్చేసావు, ఈ ప్రాంతానికి ఐగుప్తు నుంచి వచ్చి గొర్రె పిల్లలను మేపుకుంటున్నావు. గొర్రె పిల్లలను మేపుకోవడానికే నువ్వు పుట్టావా? లేదు, ఇశ్రాయేలీయులైన తన ప్రజలను విడిపించడానికి నాయకుడిగా దేవుడు నిన్ను పుట్టించాడయ్యా, నాయకుడిగా పుట్టించాడు. నీ పనేంటో తెలుసా? ఇశ్రాయేలీలకు నువ్వు నాయకుడివై ఉండాలి, ఇశ్రాయేలును నడిపించాలి. కానీ నువ్వు చేస్తున్న పనేంటో నీకు అర్థమవుతుందా? గొర్రె పిల్లల్ని మేపుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చాలనుకుంటున్నావా? నీతో పని ఈ మిద్యానులో కాదయ్యా, ఐగుప్తులో. అప్పుడప్పుడే బోధపడుతుందండి మోషే గారికి. ఇశ్రాయేలును పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి అన్న సంగతి తెలియగానే అప్పటికే మోషే గారి జీవితంలో ఎంతకాలం కరిగిపోయిందో తెలుసా? 40 సంవత్సరాలు ఐగుప్తు అంతఃపురంలో పెరిగాడు, ఇంకొక 40 సంవత్సరాలు
మిద్యాను అరణ్యంలో గొర్రెలను కాయటంలో గడిపాడు. అప్పటికే 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోషే గారికి దేవదూత మాట్లాడుతుంది, నువ్వు పుట్టింది ఎందుకు కాదు, మరి ఎందుకు కాకపోతే 80 సంవత్సరాలు అప్పుడే నా జీవితంలో అయిపోయాయేంటి? భయం. నేను ఎందుకు పుట్టలేదంటే నా పుట్టుకొక కారణం తెలుసుకోకుండానే నా జీవితంలో 80 సంవత్సరాలు వెళ్ళిపోయాయండి. చూసారా, 80 సంవత్సరాలు నేను బతికేశానా అనుకున్నాడు ప్రియమైన వారలారా. ఇప్పుడు నాకు పని అర్థమవుతుంది, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ నాకు అర్థమవుతుంది. సత్క్రియ. మరి ఆ సత్క్రియ చెయ్యాలి అంటే ఎంతకాలం ఇక ముందు నుంచి నేను బ్రతుకుతానో నాకు తెలియదు. దేవా, నీ సంకల్పం తెలియకపోయేసరికి నా దినములు కరిగిపోయాయి. అసలు నేను ముందుగా తెలుసుకోవలసింది ఏంటో తెలుసా? మా దినములను లెక్కించుటకు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. వచ్చి వెళ్ళిపోతున్న రాత్రి పగలుల మధ్య నీ సంకల్పం ఉందని మాకు అర్థం కావటం లేదు. నేను ఎంతకాలం బ్రతుకుతానో, ఒకవేళ నేను బ్రతికిన కాలంలో దేవుడు అనుకుంటున్న ఆ సత్క్రియ నేను చేయగలుగుతానో లేదు. ఏంటి ఇలా అయిపోయింది నా బ్రతుకు? ఏంటి ఇలా అయిపోయింది? మోషే గారు ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు ప్రియమైన వారలారా. తన జీవితంలో ఏదో నష్టం జరిగిపోయింది. ఇదే నాకు 40 సంవత్సరాల ముందు తెలిస్తే బాగుండు కదా. ఇదే విషయం ఒక 40 సంవత్సరాల ముందు తెలిస్తే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేవాడిని నేను కాదు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజమే. ఎందుకు? నేను పుట్టే సమయానికి ఫరో రాజు మగపిల్లలందరినీ చంపాలని ఆజ్ఞ జారీ చేసినప్పుడు నన్ను కాపాడింది ఎవరు? నా కన్న తండ్రి. ఎందుకు కాపాడాడు? నేను చేయవలసిన సత్క్రియ ఒకటి ఉన్నది. నన్ను ఫరో ఇంట్లోనే 40 సంవత్సరాలు ఎందుకు పెంచాడు? ఎక్కడున్నా ప్రమాదమే, అక్కడే ఉంటే ఏమీ అవ్వదు. ఫరో దగ్గరికి కూతురు వెళ్ళిందండి. డాడీ, నేను పెంచుకోవాలనుకుంటున్నాను అందండి. కూతురు అడిగితే ఏ తండ్రి కాదనగలడు? ఏమనుకున్నాడో తెలుసా? ఫరో ఒక్కడే కదా, వదిలేయండి రా అన్నాడు. కానీ ఆ ఒక్కడే ఈ ఒక్కడు. దేవునికి 100 మంది కాదు, ఒక్కడు చాలు. ఏముందిలే అనుకున్నాడు, అంతేనండి. 40 సంవత్సరాలు ఇదిగో ఐగుప్తు దేశంలో ఉంటున్న సకల విద్యలను అభ్యసించాడండి. ఎందుకు? ఫరో ముందు నిలబడి మాట్లాడాలి అంటే ఏ జ్ఞానం ఉండాలి? ఆ పరిస్థితులన్నీ అవగాహన కలిగి ఉండాలి. ఇక మోషేను నేను ఉపయోగించుకోవాలన్న ఆశ దేవునిలో ప్రారంభమైంది. మోషేలో వేదన ప్రారంభమైంది. నేను ఇశ్రాయేలీలని తెలిసిపోయింది. తెలియగానే తన వారి మీద ప్రేమ. మోషే ఏమనుకుంటున్నాడో తెలుసా? ఈ అంతఃపురంలో ఇన్ని భోగభాగ్యాల మధ్య నేనున్నా ఎందుకు ఇశ్రాయేలీల మీద నా మనసు మల్లుతుంది. ఆనందం లేదండి ఆయనకి. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుడు పోట్లాడుకుంటున్నాడు. ఉండలేకపోయి ఏం చేశాడు? ఐగుప్తీయుణ్ణి చంపేశాడు. అసలు నా ద్వారా ఏంటి ఇది జరిగింది అని ఆలోచించి ఇశ్రాయేల్ని కాపాడటానికి ఐగుప్తు నేను చంపానంటే దాని అర్థం ఏంటంటే నా ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు రక్షణ దయచేయబోతున్నాడు అన్న సంగతి అర్థమైందండి. మరెందుకు 40 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా? చూస్తారా? అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23-24 వచనాలు. అతనికి అంటగా మోషే గారికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతన్ని చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి
ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని తలంచెను గాని వారు ఎవరు గ్రహిస్తారనుకున్నాడు? ఇశ్రాయేలులు నన్ను అర్థం చేసుకుంటారు, దేవుడు నన్ను నిలబెడుతున్నాను అని ఇశ్రాయేలులు పట్టించుకోలేదు. అప్పుడు ఏమనుకున్నాడో తెలుసా? వాళ్ళ కోసం నేను పుట్టానని నాకు అర్థమైంది, నేనే వారి కోసం పుట్టానని వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కానప్పుడు నాకెందుకు టెన్షన్ అనుకున్నాడు. హృదయంలో మంట. నిజమేనండి, దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు నిజంగా స్థిమితంగా ఉండలేము. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ఎందుకో దీనికోసమే నేను పుట్టానా అనుకుంటున్నాడండి మోషే. ఆలోచనలు చక్కగా మల్లుతున్నాయి. ఇశ్రాయేలులు గ్రహిస్తారు అనుకున్నాడు. ఏమంటే నీకు అర్థమైంది కదా నువ్వు దేవుడి కోసమే పుట్టావని, ఇంకెవరో గ్రహించవలసిన అవసరత లేదు. మనం ఏమనుకుంటామంటేనండి, మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు 10 మంది ప్రోత్సహిస్తే చేద్దాము అనుకుంటామండి. ప్రోత్సహించకపోతే 10 మంది నేను వద్దన్నారు, మానేస్తావా? 20 మంది నిన్ను వద్దన్నారు, మానేస్తావా? దేవుడు చెయ్యమన్నప్పుడు ఎన్ని లక్షల మంది చెబితే మానేయాలి చెప్పండి ప్రేమైన వారలారా. మోషే అక్కడే తప్పటడుగు వేశాడు. పోనీ అక్కడే ఉన్నాడంటే లేడు, మళ్ళీ గొడవప్పుడు మధ్యలోకి వెళ్ళాడు. వాడేమన్నాడు? ఏమన్నాడండి? ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీలు పోట్లాడుకుంటుంటే మధ్యలోకి, అయ్యలారా మీకెందుకురా గొడవ అనగానే, ఇదిగో మా నాయకుడు అని వాళ్ళిద్దరు అంటే బాగుండండి. అందులో ఒకడు ఏమన్నాడు? నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా? అంటే నువ్వెవరు మాకు చెప్పడానికి? అయినా ఐగుప్తీయుణ్ణి చంపి నువ్వు ఎక్కడ పాతి పెట్టావు? ఇసుకలో పాతి పెట్టావు. ఆ ఇసుకలో పాతి పెట్టినట్టుగానే మమ్మల్ని కూడా చంపి, అలాంటప్పుడు ఐగుప్తీయుని ఎందుకు చంపుతాడండి? ఇశ్రాయేలీనే చంపుతాడు అనేసరికి ఏమనుకున్నాడు? మనసు విరిగిపోయిందండి, మనసు విరిగిపోయింది. నేను ఏదో అనుకున్నాను కానీ అది కాదేమో. వీరికే తెలిసిందంటే ఫరోకు తెలుస్తుంది. ఒకవైపు ఇశ్రాయేల్ నన్ను కాదనుకుంటున్నారు, నేను ఇప్పుడు ఐగుప్తుని చంపానన్న సంగతి తెలిస్తే ఫరో ఊరుకుంటాడా? ఎందుకు? నేను ఇశ్రాయేలీని కదా, ఐగుప్తీని చంపినందుకు ఎలా ఊరుకుంటాడు? భయం, పారిపోయిన తర్వాత మళ్ళీ ఏమండి, దేవుడి కోసం నేను పుట్టానని తెలుసుకోవటానికి ఎన్నేళ్ళు పట్టిందండి? 40 ఏళ్ళు పట్టింది ప్రేమైన వారలారా. నిజమే, ఏదో ఒకరోజు హృదయంలో వేదన కలుగుతున్నప్పుడు, నిజంగా నేను దేవుని కొరకు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు నువ్వు చేసేస్తేనండి, నువ్వు చేయగలిగితే నీ జీవితం కార్యక్రమాల్లోనికి వెళుతుంది. కానీ ఎవరో వద్దన్నారని ఎందుకు వచ్చిన బాధ నాకెందుకులని నువ్వు వదిలేసావనుకోండి, మళ్ళీ ఆ పని చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? 20-30 నీ జీవితకాలం అంతా హరించుకొని పోతుంది. తలదించుకున్న మోషే ఈ 2 చేతులు తల మీద పెట్టుకొని, ఆ రోజే నాకు అర్థమైంది కదా, ఆ రోజే నిలబడుంటే బాగుండు కదా, ఆ రోజు ఎవరో అర్థం చేసుకోవాలని నేను దేవుని పనిని మానేశాను, వాళ్ళు అర్థం చేసుకోకపోతే నేనెందుకు మానేశాను? నాకు అర్థమైంది కదా. నువ్వేం చేయాలో నీకు అర్థమైనప్పుడు ఎంతమంది మానేయమన్నా మానేయకండి ప్రేమైన వారలారా. ఎందుకు? నీ సత్క్రియలు నీకు అర్థమవుతున్నాయి. దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఏదో చేయించాలనుకుంటున్నాడా అన్న ఆలోచన నీలో ప్రారంభమైంది. ఎవరినో సలహా అడుగుతాం, నువ్వు ఒక్కడివే ఉన్నావు చేయడానికి, ఎంతమంది లేరు అనగానే మనమేమనుకుంటాం? నిజమే కదా, అయిపోయింది, నేను ఒక్కడనే ఉన్నానా, ఎంతమంది లేరు అని. నీళ్ళు చల్లి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని నువ్వు చేయటానికి కొన్ని సంవత్సరాల కాలం అయిపోతుంది ప్రియమైన వారలారా. అందుకే మోషే దిగులు పడుతున్నాడు. దేవా, ఆ రోజు అర్థమైనప్పుడే నేను ఫరో ముందు నిలబడుంటే నా జీవితం ఇంకా బాగుండేదేమో.
ఇక ఆలస్యం చేయకూడదు. మా దినముల లెక్క మాకు నేర్పించుము తండ్రి. ఆయుష్కాలం తీరిన తర్వాత ఇందుకోసం మేము పుట్టామన్న సంగతి తెలుస్తుంది, కానీ పోయిన డబ్బు మళ్ళీ జీవితంలోనికి వస్తుందేమో, కానీ వెళ్ళిన కాలం మాత్రం మళ్ళీ మన జీవితంలోనికి రాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పటికి ఆరోగ్యం పోతుంది, అప్పటికి ఇదిగో చెయ్యాలన్న ఆలోచన నీకు వచ్చిన ఆరోగ్యం లేక చెయ్యలేక మంచం పట్టుకొని నేను చెయ్యలేకపోయానన్న బాధ ఎక్కువ అవుతుంది ప్రియమైన వారలారా. మోషే గారి ముందున్న అతిపెద్ద సమస్య, నేను ఎంతకాలం బ్రతుకుతాను దేవా, నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయగలనా, ఇక ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. చేతి కర్రనే సాయంగా తీసుకొని ఫరో దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే మొట్టమొదటి శోధన, నడిపించడానికి విడిపించడానికి వెళితే తల్లి వచ్చి నడిపించడం విడిపించడం కాదయ్యా, నువ్వు పాలించు. ఏమండి, విడిపించడం నడిపించటం బాగుందా, పాలించటం బాగుందా? పరిపాలన. నువ్వు ఇశ్రాయేలు కోసమే కదా ఆలోచిస్తుంది? అవును. నువ్వే రాజుగా ఉంటే నీ ప్రజలు నువ్వు బాగా చూసుకుంటావా లేదా? ఇంకేంటి దీనికి అడగటం, విడిపించటం, ఎక్కడికో తీసుకువెళ్ళటం, ఇది ఎందుకు? మనమైతే మంచి ఆలోచన ఇచ్చావమ్మా అందు. కానీ మోషే గారికి ఆలోచన రాలేదు ప్రేమని వారలారా. ఎందుకో చెప్పమంటారా? నాకంటే ముందు యోసేపు గారు ఉన్నాడు, ఇదే ఐగుప్తు సామ్రాజ్యానికి రాజు, తర్వాత రాజుగా. కానీ యోసేపు గారు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ ఇశ్రాయేలీలు బానిసలుగా మారిపోయారు. ఒకవేళ నేను రాజుగా ఉంటే నేనున్నంత వరకు బాగుంటారు, నేను చనిపోతే నా గురించి నేను ఆలోచించుకుంటే నేను అంతవరకు బాగానే ఉంటారు, నేనే రాజును గనక. నేను చనిపోతే మరి ఇశ్రాయేలుని ఎవరు విడిపిస్తారు? ఏదో తాత్కాలికమైన ఉపశమనం యోసేపు ద్వారా జరిగింది. ఇప్పుడు నా ద్వారా దేవుడు ఏం చేయించాలనుకుంటున్నాడు? శాశ్వతమైన పరిష్కారం. ఆ రోజు యోసేపు నిలబెట్టిన దేవుడు ఈరోజు నన్ను నిలబెడుతున్నాడు కదా అనుకోవచ్చు కదా ప్రియమైన వారలారా. నో, యోసేపు వచ్చి వెళ్ళిపోయాడు. అది యోసేపుకున్న సత్క్రియ, నాకున్న సత్క్రియ యోసేపు లాంటిది కాదు. ఆయన ఇదిగో బాగా చూసుకోవాలి, నేనైతే విడిపించాలి. అంతఃపురం రమ్మంటున్నా, రాజదండం ఇదిగో ఎదురుగా ఉన్న పంచభక్ష పరమాణాలు, పొగడ్తలు, రాజరికం, పెద్దరికముగా తన కళ్ళ ముందు కనపడుతున్న మోషే కోరుకున్నది అరణ్యాన్నే ప్రియమైన వారలారా. అంతఃపురానికి అరణ్యానికి ఉన్న తేడా మీకు తెలుసు కదా. ఒక రాజుగా ఉండటం కంటే ఒక నాయకుడుగా, ఒక రాజుగా పొగడ్తలు అందుకోవటం కంటే ఇశ్రాయేలీల నిందలు నాకు కావాలి, నిందలే నాకు కావాలి. దేవుడు అర్థమైన వాడు ఎలా ఉంటాడో తెలుసా? మోషే ఎలా ఉంటాడు. దేవుని అర్థం చేసుకున్నవాడు. ఇప్పటికే సమయం అయిపోయింది. అల్పకాలము పాప భోగాన్ని మళ్ళీ అనుభవించడానికి ఆ సింహాసనం మీద కూర్చుంటే దేవునికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? అమ్మా, ఒకరోజు నీ తండ్రి నన్ను చంపాలనుకున్నప్పుడు పరలోకమందున్న నా తండ్రి నన్ను బ్రతికించింది. పరలోకమందున్న నా తండ్రి నన్ను బ్రతికించింది నీ తండ్రి సింహాసనం మీద కూర్చోవడానికి కాదు. ఒకవేళ కావలసి వస్తే పరలోకమందున్న నా తండ్రికి కూడా ఒక సింహాసనము ఉంది, కూర్చుంటే అక్కడ కూర్చుంటాను, ఇక్కడెందుకు అన్నాడు. అక్కడ కూర్చుంటాను, ఇక్కడెందుకు? ఫరో ముందు నిలబడ్డాడు. అదృష్టం ఏంటో చెప్పమంటారా? మోషేకి అప్పటి నుంచి ఇంకెంతకాలం ఉంది? 40. ఇశ్రాయేలు నడిపించడానికి కాలం ఎంత? అమ్మయ్యా, ఈయనకి 20 ఉండి 40 సంవత్సరాల పని ఉంటే చాలా కష్టం ఏదండి. సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం అంటే ఇదే ప్రియమైన వారలారా. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు, ఒరే సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సరిగ్గా ఇంకా 40 ఉన్న సంగతి మోషే గారికి తెలియదు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, ఇశ్రాయేలు నడిపించడానికి కూడా
40 సంవత్సరాలు అంటే మొత్తానికి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియను కంప్లీట్ చేయగలిగాడు ప్రియమైన దేవుని పిల్లలారా, కంప్లీట్ చేయగలిగాడు. మోషే గారి జీవితంలో ఉంటున్న ఘట్టాలను చూడగలిగితే తెలుసుకున్న తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మాట చూడండి ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గారు మాట్లాడుతున్న ఉన్నతమైన మాట 24, 25, 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, అల్పకాలము ఇంకా 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొక 80 సంవత్సరాలు బ్రతుకుతానన్న గ్యారంటీ ఏమన్నా ఉందంటే మోషే గారికి? లేదు. ఇక బ్రతికే కాలం ఎంత? అల్పకాలము అన్నాడు. మోషే జీవితకాలం 120 సంవత్సరాలండి. 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలలో 80 ఇలా అయిపోతే మిగిలిన 40 అల్పకాలం అన్నాడు. 40 సంవత్సరాలనే అల్పకాలం అనుకున్నాడు. మనల్ని బట్టి ఇప్పుడు ఆలోచించగలిగితే 40 అల్పకాలం అనుకుంటే మన జీవితకాలం ఎంత సగటు అనుకుంటే 60, 50. ఇంకా లెక్కల్లోనికి వెళితే చాలా విచిత్రంగా ఉంటుంది. తగ్గించి 46 అన్నారు మొన్ననే. 46 అల్పకాలము అని 40 బ్రతకబోతున్న మోషే అనుకుంటే మనకు టోటల్గా ఎంత ఉందనిపిస్తుంది? టోటల్గా 40, 50, 60. మనమేమనుకోవాలండి? ఉందులే మంచి కాలం ముందు అనుకోవాలా? అసలు నీ కాలమే లేదు, ముందుంది, ఇంకేముంది? ఉన్న కాలమే నీకు అయిపోయింది సగం. 30 దాటావంటే సగం అయిపోయింది, 40 దాటావంటే అయిపోయింది. 50, 60లోకి వచ్చాలంటే గ్రేస్ పీరియడ్లో బ్రతుకుతున్నాం అన్నమాట. దేవుడిచ్చిన ఆయుర కాలం అయిపోయింది. చూసారా, మనం ఎంత వేగంగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది బ్రతుకులలో చూస్తుంటే ఇంకా రక్షణలోనికే రాక ఇంకా లోకంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎప్పుడు యేసుక్రీస్తును స్వరక్షకునుగా అంగీకరిస్తావు? ఎప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటావు? ఎప్పుడు తండ్రి సిద్ధపరిచిన సత్క్రియలు ఇంకెప్పుడు చేస్తావు? రక్షణకే నువ్వు దూరంగా ఉన్నావంటే ఏమంటే ఎప్పుడు రక్షణ, ఎప్పుడు వాక్యం నేర్చుకోవటం, ఎప్పుడు దేవుని పనులు, కాలం గతించిపోతుంది. పోనీ రక్షణలోనికి వచ్చి యేసుక్రీస్తును స్వరక్షకునుగా అంగీకరించిన మనమేమనుకుంటాం అంటే ముందు చేద్దాంలేండి, ముందు ఇంకేం ముందు? ఆల్రెడీ ముందుగా సిద్ధపరిచిన సక్రియలు వెనకబడిపోతుంటే ఇంకా ముందు అని నువ్వు అనుకుంటున్నావు. చూసావా ఎలా ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక మోషే గారి జీవితంలో కలిగిన ఆలోచన మన జీవితంలో కూడా మనకు కలగాలి. ఉన్నతంగా దేవుని కొరకు భూమి మీద బ్రతకడానికి వచ్చిన మనం ఇంకా పాపంతో కుస్తీ పడుతూ అక్కడే పడి లేస్తూ ఉంటే ఎప్పుడు పవిత్రమైన కార్యక్రమాలను నువ్వు చేస్తావు? ఎప్పుడు? ఇంకా లోకంలోనికి రావటం పోవటం ఇదే జరుగుతున్నప్పుడు ఎప్పుడయ్యా నీ ద్వారా దేవుని కొరకు మహాకార్యక్రమాలను జరిగించేది? వ్రాసుకున్న ఆయన ప్రతిరోజు చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మనందరికీ తెలిసిన మాట, దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం పడుకుంటే చూస్తున్నాడు, మనం లేస్తే ఎందుకు చూస్తున్నాడో తెలుసా? హోంవర్క్ ఇచ్చిన తర్వాత టీచర్ ఏం చేస్తుందంటే పిల్లలందరినీ గమనిస్తుంటుంది. ఎందుకు? హోంవర్క్ చేస్తున్నారా, మిగిలిన అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉన్నారా అని చూస్తుంటుందండి. పని మీద నేను పంపాను కదా నా పిల్లలు నేను రాసుకున్న ఈ సత్క్రియలలోనే ఉన్నారా అని లిస్ట్ తీసి మనల్ని చూస్తున్నాడు ఆయన. లిస్ట్ తీసి నేను పడుకోవటం దేవుడు చూస్తున్నాడు, నేను లేవటం, నేను నడవటం, నేను కూర్చోవటం. ఎందుకు? నేను అనుకున్నవి చేస్తున్నాడా లేదా? కానీ నువ్వు అనుకున్నవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా. దేవుడు అనుకున్నవి చేయవలసిన మనం అనుకున్నవి నువ్వు అనుకున్నవి మనం అనుకున్నవి జరగకపోయినా నష్టం ఏమి లేదు ప్రియమైన వారలారా.
మనం అనుకున్నవి జరగకపోయినా నష్టం లేదు. దేవుడు అనుకున్నది జరగాలి. దేవుడు అనుకున్నది నీ పట్ల దేవుని సంకల్పం నెరవేరాలి. ఒక మహాలోకానికి వెళ్ళవలసిన నువ్వు ఇదిగో ఈ పనిలో తండ్రిని సంతోషపెట్టి వెళ్ళవలసిన వారు. మనందరికీ తెలుసు, పనివాడు జీతమునకు పాత్రుడు. పాపము వలన వచ్చు జీతము 2 జీతాలు ఉన్నాయండి. అంటే భార్యాభర్తలు పనిచేసినట్టు కాదు సుమా. ప్రపంచంలో ఎక్కడ తప్పు చేస్తే శాలరీ ఏమీ ఉండదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? పని చేసినా నేను మీకు జీతం ఇస్తాను, పాపం చేసినా మీకు జీతం ఇస్తాను అన్నాడు. ఏమండి, పని చేసేటప్పుడు జీతాన్ని ఇచ్చేటప్పుడు అటెండెన్స్ చూస్తారండి. అటెండెన్స్, నో ఆబ్సెంట్, ఫుల్ శాలరీ చేయండి. ఫుల్ శాలరీ. పాపము చేసినప్పుడు జీతం మరణం అన్నాడు కదా. ఈ జీతాన్ని చేసినప్పుడు అటెండెన్స్ చూడండి అనుకోండి, ఫుల్ ప్రభువా. ఏ రోజు పాపం లేకుండా మాత్రం లేడు. ఏ రోజు లేడు. బ్రతుకులు దారి మళ్ళీపోయి ఇక బ్రతకలేమనే విచారం ఈరోజు మనుషులలో కనపడుతుంది. ప్రియమైన వారలారా, నువ్వెందుకు బతకలేవు చెప్పు? నీ వల్ల కానిదేముంది చెప్పు? నీ వల్ల అవదనుకుంటున్నావు కదా. నీ వల్ల కానిదేంటి? ఇదిగో ఆ జంతువుల వల్ల కాదు అంటే నేను నమ్ముతాను. మన వల్ల కానిదేముంది ప్రియమైన వారలారా? కానీ మనమేమనుకున్నామో తెలుసా? మన వల్ల ఏమవుతుందిలే అనుకున్నాం. నీ వల్ల కాకపోతే జంతువుల వల్ల అవుతుందా చూడు. లోకంలో వింతలు విడ్డూరాలు చూడట్లేదా? రామచిలక మాట్లాడుతుంది అంటున్నా. రామచిలకను మాట్లాడించిన నువ్వెందుకు దేవుడి కోసం మాట్లాడలేకపోతున్నావు? అద్భుతాలు అది చేస్తుందంటున్నావు, కానీ నీ జీవితంలో రావాలయ్యా అద్భుతం అంటే నీ గొప్ప బ్రతుకు దేవునికి కావాలి. గొప్ప బ్రతుకు. ఒక మోషే గారి ఆలోచన చూసారా? అలాంటి ఒక ఉన్నతమైన నిర్ణయం ఈ సంవత్సరం తీసుకోగలరా? ఈ సంవత్సరం ఇంకా నూతన సంవత్సరంలోనే మనం ఉన్నాం. క్యాలెండర్లు పడేసాం కదా. 2014 క్యాలెండర్ను పడేసినప్పుడు ఏమనుకున్నాం తెలుసా? సంవత్సరం దేనికి అయిపోయింది అనుకున్నాం? క్యాలెండర్కి అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, మనకు దేవుడిచ్చిన 365 రోజులను ఇదిగో నలిపి చెత్తబుట్టలో పడేశాం. క్యాలెండర్కి అయిపోలేదు దినాలు. మనకి 365 రోజులు ఏం చేశాం? నీ కన్న తండ్రి కొరకు. ఏమంటే కొత్త క్యాలెండర్ కొనుక్కున్నామంటే 365 రోజులు పెట్టుకున్నాం, కానీ ఆ 365 రోజులు నీకున్నవని గ్యారెంటీగా చెప్పగలవా? ఎప్పుడు కాలం తీరిపోతుందో. పుట్టడానికి సమయం లేదు, చావడానికి సమయం లేదు, పుట్టడానికి లేదు. ఏ క్షణమైనా ప్రసవ వేదం వచ్చిన స్త్రీ బిడ్డను కంటుంది. అలాగే పుట్టిన మనం నువ్వు ఏ క్షణంలోనైనా ఈ లోకాన్ని వదిలి ఏమంటే ఈ గంట చావులుండవని ప్రపంచంలో ఏదో ఒక సమయాన్ని చెప్పండి. చావుకు సమయం ఏంటి ప్రియమైన వారలారా? లేదు. అలాంటప్పుడు ఆయుష్ కాలాన్ని సగం పూర్తి చేసుకొని ముందుకు వెళుతున్నాం అనుకుంటున్నాము. ముందుకు వెళుతున్నామంటే ఇంకా కొద్ది కాలమేముంది. ఒక్కసారి దినముల లెక్క అన్నాడు కదా. ఎవడి సంవత్సరాలతో లెక్క పెట్టుకోకుండా మన ఆయుష్ను దినాలలో లెక్క పెట్టుకొని చూద్దాం. దినాలలో 10 సంవత్సరాలు అనుకోండి, 365 ఒక సంవత్సరానికి 10 సంవత్సరాలు అంటే 3650 దినాలు. 20 సంవత్సరాలు అంటే 3650 ఇంటూ ప్లస్ 3650. ఇలా 30 అంటే 30 ఇంటూ 365 వేసుకుంటే మనం భూమి మీదకి వచ్చి కొన్ని వేల దినాలు అయిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా. కొన్ని వేల దినాలు అయిపోయింది. కొన్ని వేల దినాలు అయిపోయిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక బ్రతకవలసింది చాలా కొద్ది దినాలు. ఎన్ని? లెక్క పెట్టుకునేనన్ని. ఆల్రెడీ లెక్కలేనన్ని బతికేశాం. లెక్క పెట్టుకోవనే రోజులే ఈరోజు మనకున్నవి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా ఆలోచిస్తే రోజు గడవకూడదు అనిపిస్తుంటుంది. రోజు
గడవకూడదు, గడవకూడదు. ఎందుకంటే మన బ్రతికిన సంఖ్య పెరుగుతున్నాయంటే నువ్వు బ్రతకవలసిన సంఖ్య తగ్గిపోతుంది. ఇక దినాలలోనికే వచ్చింది, ఇక సంవత్సరాలు మనకు లేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, పుట్టినరోజప్పుడు మనకెన్ని సంవత్సరాలు చక్కగా క్యాండిల్స్ వెలుగుతుంటాయండి. ఆ వెలుగుతూనే ఉండనిస్తామా? అన్నీ ఆరిపోయారా అంటాం. అన్నీ అయిపోయింది, ఇంకేముంది. అంటే ఇన్ని సంవత్సరాలు ఇలా నువ్వు ఊదేసావురా బాబు, ఇన్ని సంవత్సరాలు ఊదేసావు నువ్వు. ఏ ఒక్కటి వెలుగు అది కూడా ఆరిపోయి అన్నీ ఆరిపోతావు, ఒకటి మాత్రం ఉండనిస్తావు. ఎందుకు? ఈ సంవత్సరం కూడా ఆగితే దాన్ని కూడా ఊదేద్దు ఆగు అని. ఈ సంవత్సరం ఆగితే అది కూడా లైన్లో చేరుతుంది, దాన్ని కూడా ఊదేయచ్చు మనం. ఒక పౌలు గారిలో ఉన్న వేదన ఈరోజు మనకెందుకు లేదు? ఒక మోషే గారిలో ఉన్న ఆలోచన, నేను బ్రతకాలి, నేను చెయ్యాలి, నేను నా తండ్రి కొరకు చెయ్యాలి అన్న ఆలోచన ఎందుకు రావటం లేదు చెప్పండి ప్రియమైన వారలారా? సంవత్సరాలు వెళ్ళిపోతూ మన బ్రతుకును చిన్నది అని చూపిస్తున్నవి ప్రియమైన వారలారా. సంవత్సరాలు వెళ్ళిపోతూ మన బ్రతుకు చిన్నదవుతుంది. నోట్లో వేసుకున్న చాక్లెట్ లాంటిదే జీవితం. తర్వాత నోట్లో ఏమీ ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. మన ఆనవాళ్ళు మిగిలి నువ్వే వెళ్ళిపోయేటప్పుడు దేవుడి కొరకు ఏం చేసి వెళ్ళిపోతున్నావు? పనివాడు జీతానికి పాత్రుడు అని నీకు పనిని అప్పగిస్తే ఆ పనిని చేయకుండా నువ్వు ఉంటే నీ జీతం పరలోకం కాదు కదా, పరలోకం రాదు కదా. పాపానికి వచ్చే జీతం మరణం అన్నాడు. ఏ శాలరీని పుచ్చుకోవటానికి నీ జీవిత గమనాన్ని నడిపించుకుంటున్నావు? మరణమా జీవమా? మరణమా జీవమా? ఏదేనులో 2 చెట్లు వేశాడు, మంచి చెడుల తెలివి వృక్ష ఫలము, జీవవృక్ష ఫలము. నువ్వు దేన్ని తింటావో అని. కానీ మనిషి చెడుని ఎంచుకున్నాడు ప్రేమన వారలారా. ఈరోజు 2 శాలరీని పెడుతున్నాడండి ఆయన. నువ్వు పని చేస్తావా, నేను ఇచ్చిన సత్క్రియలు చేస్తావా, జీతం పరలోకం అన్నాడు. పాపము చేస్తావా, నీకు ఇచ్చే జీతం మరణం అన్నాడు. ఎటువైపు మనం అడుగులు పడుతున్నాయి? ఇంకా రక్షణకు దూరంగా ఉంటే పరలోకానికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు. రక్షణలోనికి వచ్చి దేవుని కొరకు బ్రతకకపోతే వచ్చినా ఏం లాభం? రక్షణలోనికి వచ్చినా ఒకరు అక్కడి నుంచే పోగొట్టుకుంటున్నారు, మరొకరు రక్షణలోనికి వచ్చి పోగొట్టుకుంటున్నారు, మరొకరు బ్రతకక పోగొట్టుకుంటున్నారు. అందరూ పోగొట్టుకుంటున్న వారిలానే కనపడుతున్నారు. ఏమంటే పొందుకోవలసిన నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? ఆదాము పోగొట్టుకున్నాడు, నువ్వు పొందుకోరాదు. ఆదాము ఏ పాపము చేసి పోగొట్టుకున్నాడో మనందరికీ తెలుసు కదా. మళ్ళీ అది ఎందుకు చేయాలి ప్రియమైన వారలారా? ఆదాము పోగొట్టుకున్నది ఏదేను అనుకుంటే ఈరోజు పాపం వల్ల నువ్వు పోగొట్టుకున్నది ఏదేను కంటే గొప్పది మహాలోకపు పరలోకము ప్రియమైన వారలారా. పరలోకము ఇంకా ఎంతకాలం? విరక్తి రావటం లేదే? రావాలి కదండి. 60-70 వచ్చింది, విరక్తి రావాలి కదా. ఒక టమాటా కూర రోజంతా తిన్నారు, వారం రోజులంతా పెట్టారనుకోండి, 2వ వారం తినడానికి ఇష్టపడదండి నాలుక. విరక్తి వచ్చేసింది అంటాం. తినే తిండి మీద విరక్తి వస్తుంది, కానీ చేసే పాపం మీద ఎంతకాలం తాగుతావులేండి. ఇక విరక్తి వచ్చేసిందని అంటారా? ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇంట్రెస్ట్, పాపాన్ని ఇంట్రెస్ట్గా చేస్తున్న మనిషి విరక్తి రానివ్వటం లేదు. ఏదో పనుల పట్ల విరక్తి వచ్చిన మనిషికి ఎంతకాలం బతికం కదయ్యా లోకంలో. ఇంకెప్పుడు విరక్తి వస్తుంది చెప్పు? ఇంకెప్పుడు? సొలొమోనుకు అన్నీ చూశాడు, ఏమీ లేదు, అంతా వ్యర్థం. వైరాగ్యం వచ్చిందండి ఆయనకి. ఒక రాజుగా ఉన్న ఆయనకి ఇదంతా ఏంటంటే వైరాగ్యం వచ్చింది. బ్రతుకులో ఆ వైరాగ్యం మనకు రావాలి ప్రియమైన వారలారా. ఏమీ లేని ఈ లోకంలో ఏదో ఉందని తాపత్రయపడుతున్న మనుషులుగా బ్రతుకుతున్న మనకి ఏమీ లేదని వైరాగ్యం రావాలి. ఒక మహాలోకానికి మన జీవితంలో నడిపించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే నీ దినముల లెక్క నీకు తెలియాలి. ఆ లెక్క నీకు అర్థమైతే ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేసి దేవుని కొరకు నువ్వు ముగించావు, ఇంకా నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నవి నీ ఆయుష్ను బట్టి.
కాలం వెళ్ళిపోతున్నప్పుడు దేవుని కొరకు మనం చేస్తున్న కార్యక్రమాలు కూడా తరిగిపోతుండాలి. కార్యక్రమాలు మిగిలిపోయి ఇదిగో మన ఆయుష్ తరిగిపోతుంటే నువ్వు చెయ్యలేవు, నువ్వు సాధించలేవు. ఎందుకంటే కాలం లేనప్పుడు పనులు ఎక్కువైపోతాయి. అందుకే యేసుక్రీస్తు జీవితాన్ని చూడగలిగితే మహనీయుడు, మనందరికీ మార్గదర్శి. తన అడుగు జాడల్లో మన నడవమని అడుగులు వేసి వెళ్ళిపోయిన గొప్పవాడు. ప్రియమైన వారలారా, ఆయన ఏమన్నాడో తెలుసా? శిలువ మీద తలవాల్చుతూ మరణానికి ముందు సమాప్తమైనది అన్నాడు. ఆ సమాప్తమైనదన్న మాట వెనుకున్న అర్థం ఏంటో తెలుసా? దేవా, నా కాలము సమాప్తమైంది, ఈ కాలములో నేను చేయవలసిన పనులు కూడా సమాప్తమైంది అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! తన జీవితాన్ని ఎంత ఉన్నతంగా ముగించుకుంటున్నాడో తెలుసా? సమాప్తమైనది అన్నాడు. మిగిలిపోతున్న పనులను చూస్తుంటే మనకు కాలం ముగిసిపోతుంది, మన పనులు మిగిలిపోతున్నాయి. ఎలా? నీ పనేంటో తెలుసా? ఆ రోజు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి సంసోను ఇశ్రాయేలు రక్షింప మొదలు పెట్టాలి. ఈరోజు ప్రపంచం సాతాను గుప్పిట్లో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాడి పాదాల కింద ఉంది. వాడి పాదాల కిందున్న సమాజాన్ని దేవుని వాక్యముతో మేలుకొలిపి దేవుణ్ణి హత్తుకునేటట్టుగా చెయ్యాలి. ఆ పనుల కొరకే ఈ భూమి మీదకి మనం వచ్చాము. ఆ పనుల కొరకే 60 అయింది. నీ జీవిత కాలంలో 60 దాటినప్పుడు ఇదిగో నీ కష్టం వల్ల ఒక 60 మందిని సంపాదించుకోగలిగావా? ఒక 60 మందికి రక్షణ మార్గాన్ని చెప్పగలిగావా? సంవత్సరానికి ఒక్కరిని నువ్వు మార్చినా నీకున్న 60 సంవత్సరాల్లో ఒక 60 మంది నిలబడతారు కదా ప్రియమైన వారలారా. నీకు ఒక 30 అనుకుంటే కనీసం ఒక సంవత్సరం కష్టపడి ఒక్కరిని దేవుళ్ళలోను తీసుకొచ్చిన నీ వల్ల రక్షింపబడిన వారి సంఖ్య ఇప్పటికీ ఒక 30 మంది ఉండేవారు కదా. దేవుడిచ్చిన కాలాన్ని ఇదిగో మనం వాడుకుంటూ మన ఆటుపోటులకే సరిపోతుంది, కానీ ఎంతమందిని దేవుళ్ళలోనికి తీసుకుని రాగలుగుతున్నాం చెప్పండి? 70 అని చెప్పుకుంటాం కదా. కనీసం ఒక 70 మందిని సంపాదించగలిగావా దేవుని కొరకు? 360 రోజుల కాలాన్ని ఒక్కరిని సంపాదించలేకపోయావా? ఒక్కరిని 365 రోజులలో నీకివ్వబడిన ఆయుష్ కాలపు సంఖ్యతో నువ్వు సంపాదించుకున్న వారి సంఖ్య కూడా లేదు అంటే చాలా బాధపడవలసిన విషయం ప్రియమైన వారిలారా. నీ శరీరాన్ని వాడుతున్నావా? నీ ధనాన్ని వాడుతున్నావా? నీ ఆరోగ్యాన్ని వాడుతున్నావా? నీ గొంతును వాడుతున్నావా? నీ ఆలోచనలు వాడుతున్నావా? శరీరం నలిగిపోతుందా? కనీసం దేవుని పనిలో ఈ శరీరం చెమట పడుతుందా? దేవుడి కోసం ఏదో చెయ్యాలి అన్న ఆలోచన ఇంకా రాలేదా? ఆయన చేసినవి జ్ఞాపకం చేసుకున్నా ఆయన కొరకు చెయ్యాలన్న ఆలోచన రావటం లేదా? నీ కొరకు ప్రాణం పెట్టాడు అన్న సంగతి తెలిసినా నువ్వు నీ కోసమైతే ప్రాణం పెట్టాలి ఆయన, కనీసం నువ్వు ప్రాణాలతో ఉన్నప్పుడు ఆయన కొరకు నువ్వు కదలలేవా? ఒక్కసారి ఆలోచించు. నా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు అన్న కృతజ్ఞత నీలో ఉంటే ఆ యేసు నీ కొరకు ప్రాణం పెట్టిన సంగతిని సమాజానికి తెలియచేయి. సువార్తగా కొద్దిమందిని సంపాదించు ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్దిమందిని సంపాదించు. నువ్వు రాక మునుపు ఈ ప్రకృతిని కలిగించి నీ పాదాల దగ్గర పెట్టిన దేవునికి నువ్వు వెళుతూ ఒక 10 మందిని పరలోకానికి తీసుకుని వెళ్ళలేవా? ఆలోచించండి ప్రియమైన వారలారా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే కాదు, ఆలోచన కలిగించాలి. మనలో ఆలోచన కలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు మన హృదయంలో కలిగించగలిగితే దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. ఇదిగో ఈ 2015 అలా ముగించగలవా? ఈ 2015లో నీ నిర్ణయం ఏంటి? ఈ 2015లో దేవుడి కొరకు నువ్వు చేయాలనుకుంటున్న నిర్ణయం ఏంటి? ఇంకా ఈ నెల కూడా గతించలేదు కదా. ఒక 4-5 రోజులు అయిపోతుంది ప్రియమైన వారలారా. ఒక నూతనమైన నిర్ణయంతో దేవుని కొరకు బ్రతకాలి 2015నని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకగలవా? మోషే గారు నిర్ణయం తీసుకొని ఫరో ముందు నిలబడినట్టుగా అందుకే మా దినముల లెక్కను మాకు నేర్పించుము అన్నాడు. ఈ దినాలకు ఆయన సంకల్పానికి ఇదిగో ఉన్న ఉద్దేశం అర్థమైతే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి
మన జీవితాన్ని చక్కగా మోషే గారిలా, యేసుక్రీస్తులా, పౌలు గారిలా నడిపించుకోవాలి. అందుకే పౌలు గారు ఏమన్నారో తెలుసా? సమయమందును అసమయమందును వాక్యమును. ఎందుకు? టైం అయిపోయిన తర్వాత వచ్చాం, ఇంకేం టైము, ఇక కష్టపడాలి. సమయమందును అసమయమందును అన్నాడు. అంటే ఎనీ టైం వర్క్ అనమాట. ATW అనమాట, ఎనీ టైం వర్క్. సాతానుడు డబ్ల్యూను తిప్పేసాడు. డబ్ల్యూను తిప్పేస్తే ఏమవుతుందండి? ATM, ఎనీ టైం మనీ. దానికోసం వెళ్ళండి, వర్క్ ఎవరో చూసుకుంటారులేండి, మీకెందుకు? ఎనీ టైం మనీ అంటుందండి ఈరోజు సమాజం. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? వద్దు నాయన, వచ్చిందే ఆలస్యంగా, ఇంకా వచ్చి ఆలస్యం చేస్తే కుదరదు. ఇప్పుడు ఎనీ టైం వర్క్ అన్నాడు. ఆలస్యంగా ప్రారంభించిన అద్భుతంగా జరిగించాడు. ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఆలస్యంగా వచ్చిన అందుకున్నాడు. మరి ముందొచ్చి మనం ఏం చేశాం? ఎప్పుడండి బాప్టిజం? చిన్నప్పుడే తీసుకున్నాను. వెరీ గుడ్. ముందొచ్చిన నువ్వెందుకు పోగొట్టుకున్నావు? ఆలస్యంగా వచ్చిన పౌలు గారు ఎందుకు నాకుంది అంటున్నాడు. ఆలస్యంగా వచ్చినా ఆగలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నాకు ఇక మీదట నీతి కిరీటం అన్నాడు. ముందొచ్చావు కదా, ముందొచ్చి నువ్వు సాధించిందేంటి దేవుడు కొరకు? ఏం చేశావు దేవుడు కొరకు? కనీసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా? కనీసం ఏదైనా ఈ 2015లో చేయాలనుకుంటున్నావా? దేవుని కొరకు అది సాగించి మన సత్క్రియలను ముగించుకొని మహాలోకానికి వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మాకన్న తండ్రి, మీకు వందనములు నాయన. మీ ఉన్నతమైన మాటలు, మీ గంభీరమైన ఆలోచనలు, హృదయాల్ని కదిలించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న మాటలతో నాయన మీ పిల్లలతో మాట్లాడండి. ఎవరి బ్రతుకులు వారికి తెలుసు నాయన. నా బ్రతుకు నాకు తెలుసు, మీ పిల్లల బ్రతుకులు మీకు తెలుసు. మమ్మల్ని మేము మోసగించుకోకుండా నాయన లేఖనాలలో మా హృదయాన్ని పరుచుకొని నాయన ఒక మంచి నిర్ణయంతో మీ కొరకు బ్రతకాలి అన్న ఆశతో ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ 2015 నూతన సంవత్సరాన్ని నాయన మీ కార్యక్రమాలతో ముగించుకుంటూ మా రక్షణను స్థిరపరచుకుంటూ ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఉన్నతమైన నిర్ణయాలతో నాయన మీ పిల్లలు మీకు సమీపస్తులుగా, మీకు దగ్గరగా నాయన మీకు ఆసన్నులుగా మలచమని కోరుతూ మీ మాటల కొరకు వచ్చిన మీ పిల్లల్ని కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఈ స్థలాన్నిచ్చి ఈ మంచి మాటలు వినిపించడానికి కారకులైన మీ పిల్లలను కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను కాపాడండి. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న మీ పిల్లలందరినీ నాయన మెండైన దీవెనలతో నింపమని కోరుతూ భోజనంతరం తిరిగి మీ మాటలలోనికి వెళ్ళనంటుండగా కృప చేయమని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నియమించినటువంటి దినాలలో దేవుడి ఉద్దేశాలను, దేవుని సంకల్పాన్ని మనకు తెలియజేసి దినములు చెడ్డ వరకు సమయాన్ని పోయిక సద్వినియోగపరచుకోవాలని మరి అనేకమైనటువంటి